ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఆసుపత్రికి చేరడం ఆలస్యమై ప్రాణాలు పోయే పరిస్థితులను త్వరలోనే చెక్ పడబోతోంది. నగరాల్లో అత్యవసర రోగులను రక్షించేందుకు ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్ సిద్ధమవుతోంది. హెలికాప్టర్ల కంటే తక్కువ ఖర్చుతో హెలీప్యాడ్తో పని లేకుండా నేరుగా ఇళ్ల పైకప్పులపైనే ఈ గాలి మోటారు ల్యాండ్ కాగలదు. 2028 నాటికి రాబోతున్న ఈ విద్యుత్ విహంగం కథేంటో ఇప్పుడు చూద్దాం. చెన్నై వంటి మహానగరాల్లో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల అత్యవసర సమయాల్లో అంబులెన్సులు కూడా గమ్యస్థానాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారంగా గాల్లో ప్రయాణించే విద్యుత్ ఎయిర్ అంబులెన్స్ ను చెన్నై ఐఐటి ప్రోత్సాహంతో రూపుదిద్దుకున్న ది ఈ ప్లేన్ కంపెనీ స్టార్టప్ నిపుణులు రూపకల్పన చేశారు. ఐఐటి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సత్య చక్రవర్తి నేతృత్వంలో రూపొందుతున్న ఈ విద్యుత్ విమానానికి సంబంధించి ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు లభించాయి. భారత్లోని పలు నగరాల్లో ఇప్పటికే ఎయిర్ అంబులెన్స్ల సేవలు ఉన్నాయి. అయితే అవన్నీ హెలికాప్టర్లు లేదా చిన్న సైజు విమానాలు. కానీ ది ఈ ప్లేన్ కంపెనీ తయారు చేస్తోంది విద్యుత్ విహంగం కావడం గమనార్హం. హెలికాప్టర్ను అంబులెన్స్గా వాడితే లక్షల్లో ఖర్చవుతుంది. ఇది విద్యుత్తుతో నడవడం వల్ల ఛార్జీలు, నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. హెలీప్యాడ్, ఎయిర్ స్ట్రిప్తో పనిలేదు. ఉన్న చోటు నుంచే నిలువుగా పైకి లేవడం, కిందకు దిగడం దీని ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల దూరం వెళ్లే ఈ విహంగంలో 750 కిలోల లిథియం అయోడిన్ బ్యాటరీ ఉంటుంది. పైలట్తో పాటు రోగి, నర్సు వెళ్లేలా డిజైన్ చేశారు. అలాగే ఒక పైలట్, 2 ప్రయాణికులు వెళ్లేలా ఎయిర్ టాక్సీని సిద్ధం చేస్తున్నారు. భవనాల పైకప్పులపై కేవలం 5000 చదరపు అడుగుల స్థలం ఉంటే ఇవి సులభంగా ల్యాండ్ కాగలవు. ప్రస్తుతం ఐఐటి తయ్యూర్ క్యాంపస్లో ప్రయోగ పరీక్షలు జరుపుకుంటున్న ఈ గాలి మోటారు అన్ని అనుమతులు పూర్తయి 2028 నాటికి అందుబాటులోకి రానుంది.